అసలు మీకు నమ్మకం ఉందా సార్ ఈ ప్రభుత్వం మీద? అసలు మీ డబ్బులు వస్తాయని నమ్మకం ఉందా? ఎందుకంటే వీళ్ళు కాలయాపన చేస్తామన్నారు, మంత్రుల కమిటీ అంటున్నారు. ఆ మంత్రులు ఏం ఆలోచిస్తారో, ఏం కమిటీలో ఏమి ఫైనల్ చేస్తారో తెలీదు. మీకు ఇవ్వాల్సిన డబ్బుల మీద ఇన్ని ఇన్ని వ్యయ ప్రయాసాలు ఎందుకని నేను అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు మేమైతే ఒక పని చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇక నుండి చచ్చిపోయినటువంటి శవాలన్నింటినీ రేవంత్ రెడ్డి ఇంటి ముందట్న, అసెంబ్లీ ముందట్న, సెక్రటరీ ముందట్న పెడదామని అనుకుంటున్నాం. మొత్తం ఎవరో అదేదో బీహార్లోనే ఎక్కడో మరి 20,000 కోసం నమ్మకపోతే వాళ్ళ చెల్లి శవాన్ని బొంద దవ్వి అతిబంధులను తీసుకెళ్ళి బ్యాంక్కి వెళ్ళారు. ఇంకో మా చెల్లి చచ్చిపోయింది 20,000 ఇమ్మని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అలా ఉంది పరిస్థితి. మేము ఇన్ని రకాలుగా మొత్తుకుంటున్నాం. డబ్బులు మావి, మా డబ్బులు మాకు ఇవ్వు అని చెప్పని మేము అడుగుతున్నాం. మా డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వు అని చెప్పని కోర్టు చెప్తుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి మొర్రో అని చెప్పని మీలాంటి జర్నలిస్టులు చెప్తున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని చెప్పని ప్రతిపక్ష పార్టీలు కోరుతుంది. మన ఇందులో అది మన రైట్ సార్. అది ఆ రైట్ను కూడా వాళ్ళు హరిస్తారంటే ఎట్లా సార్? అది హక్కును హరిస్తారంటే ఎట్లా? ఇంకోటి ప్రాణాలు పోతున్నాయి కదా, వాళ్ళ ప్రాణాల కంటే అసలు విలువ లేకుండా పోయిన వాళ్ళకి నాకు అర్థం కావట్లే ప్రభుత్వానికి. మేము మంత్రుల కమిటీకి ఒక ప్రతిపాదన, అంటే మంత్రుల కమిటీ ప్రతిపాదన అడిగింది. మనం మాట్లాడడం, కొట్లాడడం, పోరాటం చేయడం, ఉద్యమం చేయడం సహజం. దాంతో పాటుగా ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పండి. ఒక ప్రతిపాదన ఇచ్చినాం. అయ్యా, మీరు దయచేసి వెంటనే ఇవ్వండి. ఏకపక్షంగా మీరు ఇవ్వచ్చు ఇప్పుడు మనం అనుకున్న పద్ధతి ప్రకారం. ఇంకా గమ్మతైన విషయం ఏందని చెప్పంటే, రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోతే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఓకే, మీన్స్ అండ్ వేజెస్ కింద తీసుకోవచ్చు. ఎక్స్ట్రా గ్యారంటీ కింద కూడా డబ్బు తీసుకోవచ్చు. మీకు బహుశా ఒకటి ఐడియా ఉంది కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో ఒక మాట అన్నారు. 1వ తారీఖు నాడు మీకు జీతాలు ఇస్తున్నాము అని చెప్పారంటే ఈ ప్రభుత్వం ఆర్థికంగా చాలా బాగుండి కాదు, మేమేం చేస్తున్నాం, రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయి అప్పటికప్పుడు ఒక 5,600 కోట్లు మాకు చేబదిలిమ్మని చెప్పండి రిజర్వ్ బ్యాంక్ ఇస్తే దాంతో మీకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాము అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారే మాట్లాడిన ముచ్చట. నేను దాన్ని కోట్ చేసుకుంటూ నేను ఇప్పుడు ఈ మంత్రుల కమిటీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. అయ్యా, మీరు తలుచుకుంటే ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు అవును ఈరోజే రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి మీ ఫైనాన్స్ సెక్రటరీ, మీ చీఫ్ సెక్రటరీ పోయి అడిగితే, ఒక లెటర్ పెడితే ఇమ్మీడియట్గా రేపే 6,000 కోట్లు వస్తాయి. సింపుల్ మ్యాటర్. మా అకౌంట్లో టప్పా 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 వేసుకుంటూ పోవచ్చు. కనీసం ఈ చచ్చిపోయేటోళ్ళు మీరు ఆపిన వాళ్ళు అవుతారు. మనిషికి అప్పుడు 10 లక్షల దాకా వచ్చే అవకాశం, 10-15 లక్షల దాకా వస్తుందా? ఒకవేళ గవర్నమెంట్ తలుచుకుంటే మా రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి మొత్తం డబ్బులు కరెక్ట్ 2 రోజులలో ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే అడుగుకోనండి, మేము చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన దగ్గర అద్భుతమైన సలహాదారులు ఉన్నారు సార్, మీరు భలే ఉన్నారు. ఓకే, సలహాలు ఎక్కడ పట్టించుకుంటారు కదా. చాలా చాలా గొప్ప సలహాదారులు. నేను ఈ ప్రశ్నకు నాకు డౌట్ ఏమొస్తుంది అని చెప్పంటే, అంటే వీళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టే సలహాదారులా, ప్రభుత్వాన్ని నాశనం చేసే సలహాదారులా చెప్పని నాకు అర్థమైతే లేదు.